భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఆవిర్భవించిన సంఘం ఏఐఎస్ఎఫ్ అని ఆ సంఘం మాజీ కార్యదర్శి జిల్లా యాదయ్య అన్నారు. ప్రభుత్వ విద్య పరిరక్షణకై నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. మంగళవారం నల్గొండ పట్టణంలో ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. మాజీ జిల్లా కార్యదర్శి జిల్లా యాదయ్య సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యమే లక్ష్యంగా స్వాతంత్ర్యం మా జన్మహక్కు అని 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్లోని లక్నోలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆవిర్భవించి మీ అంతం చూసి స్వాతంత్రోద్యమ పంతం వీడం అంటూ దేశ స్వాతంత్ర రణరంగ సంగ్రామ పోరాటంలో ఎంతో మంది యువ కిషోరాలను బలిదానం చేసిన ఏకైక విద్యార్థి సంఘమని, నాటి నుంచి నేటి వరకు 89 సంవత్సరాలుగా దేశ సమగ్రతపై, విద్యారంగ సమస్యలపై సమరశీల ఉద్యమాలు నిర్వహిస్తున్న సంఘం ఏఐఎస్ఎఫ్ అని, ప్రభుత్వ విద్యా పరిరక్షణకై నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం, అందరికీ సమాన విద్య కోసం, సమసమాజ స్థాపన కోసం సమరశీల పోరాటాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ నాయకులు న్యాయవాది గుర్రం వెంకట్రెడ్డి, సంఘం జిల్లా కార్యదర్శి ముదిగొండ మురళీకృష్ణ, అధ్యక్షులు ఆంజనేయులు, నరేష్, సందీప్, విప్లవ్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవం వేడుకల సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో సుభాష్ సెంటర్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లా కమిటీ పక్షాన నిర్వహించడం జరిగింది. ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడానికి జిల్లా కమిటీ ఆహ్వానించింది. ఈ మేరకు జిల్లా కమిటీకి ధన్యవాదాలు తెలుపుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ నాడు దేశ స్వాతంత్రం కోసం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం విద్యార్థులకు శాస్త్రీయ విద్యా విధానం అందించాలని ఎన్నో సమరశీల పోరాటాలు నిర్వహించి నేటికి ఈనాడు దేశంలో పాలన చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకురావడం జరుగుతుంది. దాన్ని వ్యతిరేకిస్తూ ఏ విద్యార్థి అయినా చదువుకున్న తర్వాత ఉపాధి కోసమో విద్య కోసమో ముందుకు సాగాల్సిన సమయంలో కేవలం మంత్రాలు, తంత్రాలు ఈ పేరుతోటి నూతన విద్యా విధానాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తుంది. దీన్ని కూడా పార్లమెంట్లో మేధావులు వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా మేధావులు, విద్యార్థి లోకం వ్యతిరేకిస్తుంది. ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకించాలి. అదేవిధంగా విద్యార్థి సంఘాలకు విద్యా సంస్థలలో ఎన్నికలు నిర్వహించవలసిన అవసరం ఉంది. ఆ విద్యార్థి సంఘాలు లేకపోవడం వల్ల నేడు యువత విద్యార్థి పెడచెవిన పడుతురు, గంజాయికి అలవాటు పడుతురు. వాళ్ళ మనసులు సున్నితమైన మనసు, అందులో టీచర్లు చదువులు చెప్తే అక్కడేమైనా ఇబ్బంది కలిగితే ఆత్మహత్యలు కూడా పాల్పడుతురు. అలా కాకుండా మనోధైర్యం నింపడం కోసం విద్యార్థి సంఘాలు నిలబెడితే, విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తే విద్యార్థులు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళకు ఉన్నటువంటి మనోధైర్యం కల్పిస్తారు. కావున ప్రభుత్వం కూడా ఆ వైపున ఆలోచించాలని కోరుతూ ఈ 90వ వార్షికోత్సవం సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థి లోకాన్ని అందరికీ విప్లవాభినందనలు. ఈరోజు శాస్త్రీయ విద్యా విధానం కోసం ఏఎస్ఎఫ్ పోరాడుతూ ఉంది. ఇప్పుడున్న పాలక వర్గాలు తమ ఏజెండాను అమలు చేయాలని, అదేవిధంగా శాస్త్రీయ విద్యా విధానం కాకుండా విద్యా కాషాయీకరణ అవుతూ ఉంది, ప్రైవేటీకరణ అవుతూ ఉంది. వీటికి వ్యతిరేకంగా పోరాడడానికి మన విద్యార్థి లోకం సిద్ధంగా ఉండాలని, అదేవిధంగా విద్యార్థులు తప్పుతోవలో పోవడానికి ఇటు అశ్లీల సాహిత్యం కానీ, గంజాయి కానీ, డ్రగ్స్ కానీ విద్యా సంస్థల్లో చాక్లెట్ల మాదిరిగా అమ్ముతారు. వీటిని ప్రభుత్వం వెంటనే అరికట్టాలని, అదేవిధంగా మెచ్చార్జీలు ఈ ఫీజులను అరికట్టి విద్యార్థులకు విద్యను అందించి శాస్త్రీయ విద్యా విధానం అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఏఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ 90వ వార్షికోత్సవాల సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో శ్వేతవర్ణ పతాకాన్ని ఎగురవేసుకోవడం జరుగుతూ ఉంది. 1936 ఆగస్టు 12న ఈ దేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు పరిపాలిస్తున్న సందర్భంలో ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పి ఆ రోజు ఏర్పడ్డ ఈ దేశంలో ఏకైక విద్యార్థి సంఘం, మొట్టమొదటి విద్యార్థి సంఘం ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్. ఎన్నో త్యాగాలతోటి, ఎన్నో పోరాటాలతోటి ఈ 90 సంవత్సరాలుగా విద్యారంగ సమస్యల మీద పోరాటం చేస్తున్న ఈ తరుణంలో ఇప్పటికీ సమస్యల వల్ల ఈరోజు విద్యార్థి లోకం ఉన్నది. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ 90వ వార్షికోత్సవాల సందర్భంగా విద్యార్థి ఉద్యమాలకు మరింత పునరంకితమై పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఏఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవాల సందర్భంగా నల్లగొండ పట్టణంలో శ్వేతవర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా ఈ దేశంలో విద్యను
ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే, వ్యాపారీకరణ చేస్తూ ఉంటే పాలకులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం సరైనది కాదు. ముఖ్యంగా ఈ ప్రైవేటీకరణ కావడానికి పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వాళ్ళ యొక్క ప్రోత్సాహం ఉంది, వాళ్ళ యొక్క పాత్ర ఉంది. దానివల్లనే ఈరోజు దేశం అనేది మరి పేదవాడికి అందని ద్రాక్షలాగా ఈరోజు విద్య తయారైంది. ఆ విద్యను ప్రభుత్వ పరం చేయాలని, అందరికీ కామన్ విద్యా విధానం అమలు చేయాలని, శాస్త్రీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉంది.